డాక్టర్ ఆఫ్ ప్రసాదరావు అనే వెబ్ సిరీస్ జీ5లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. 6 ఎపిసోడ్‌లతో 3 గంటల వరకు లెంత్ ఉన్న ఈ వెబ్ సిరీస్ చూసాక నాకైతే నచ్చింది. ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటంటే జాబ్ కోసం ఊరు నుంచి సిటీకెళ్ళిన అమ్మాయి అక్కడ మిస్ అవుద్ది. ఆవిడ మిస్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? ఫైనల్‌గా ఏం జరిగిందనేది సిరీస్. సిరీస్‌లో ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్‌ని చాలా బాగా చూపించారు. అలాగే ఆ సిరీస్ అంతా కూడా ఎమోషన్ బాగా క్యారీ అయింది. అలాగే సిరీస్‌లో ఇంటరాక్షన్ కూడా చాలా బాగా చేశారు. ఒక అమ్మాయి మిస్ అయిందని చెప్పగానే హాస్టల్‌లో ఉండే అమ్మాయిల వల్ల జరిగిందా? లేకపోతే ఆఫీస్‌లో కొలీగ్స్ వల్ల జరిగిందా? ఇలా కొంచెం రొటీన్‌గానే డౌట్స్‌నైతే క్రియేట్ చేశారు. కాకపోతే ఆ ప్రాసెస్‌ని మాత్రం ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. ఇలా సిరీస్ అంతా కూడా ఒక పక్క ఎమోషనల్‌గా, ఇంకో పక్క ఇంట్రెస్టింగ్ అనిపించే ఇంటరాక్షన్‌తో ముందుకెళ్ళడం నాకైతే బాగా అనిపించింది. వెబ్ సిరీస్ 5వ ఎపిసోడ్‌కొచ్చేసరికి ఒక విషయం రివీల్ అవుద్ది. ఆ విషయం సింపుల్‌గానే ఉంటది కానీ కొంచెం కొత్తగా అనిపించింది. వెబ్ సిరీస్‌లో 6 ఎపిసోడ్‌లో అన్నిటిని క్లియర్‌గా రివీల్ చేస్తారు. అవన్నీ చూడడానికి బా అనిపించాయి. ఆ సీన్‌లో యాక్టర్ వేసుకున్న డ్రెస్సులు, ఆ లొకేషన్ చూస్తున్నప్పుడు నాకైతే కొంచెం 'దృశ్యం' సినిమా గుర్తొచ్చింది. వెబ్ సిరీస్ లాస్ట్‌లో ఒక మంచి విషయం చెప్పారు. అదైతే చాలా బాగా అనిపించింది. దాన్ని ఏదో మెసేజ్ ఇద్దామని చెప్పినట్టు కాకుండా ఒక ఫ్లోలో వచ్చినట్టు చెప్పారు. వెబ్ సిరీస్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా వెబ్ సిరీస్‌కి బాగా ప్లస్ అయింది. వెబ్ సిరీస్‌లో మెయిన్ లీడ్‌గా చేసిన రాజీవ్ గారు, ఆయన పాపగా చేసిన అమ్మాయి ఝాన్సీ గారు పెర్ఫార్మన్స్‌లు బాగా అనిపించాయి. ఫైనల్‌గా ఈ వెబ్ సిరీస్ అయితే ఎమోషనల్‌గా ఉంటూనే ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంటది. వెబ్ సిరీస్‌లో అయితే ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఈ వెబ్ సిరీస్‌ని ఫ్యామిలీతో కలిసి చూడండి. ఈ వెబ్ సిరీస్‌లో లాస్ట్‌లో చెప్పిన పాయింట్ నాకు బాగా అనిపించింది కాబట్టి ఈ వెబ్ సిరీస్‌కి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 3.5 ఔట్ ఆఫ్ 5. వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.